నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున జగద్రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభములు. ఈరోజు దేవుని వాగ్దానం 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. ఈ వచనం అద్వితీయుడైన ఏకైక దేవుని గూర్చిన రహస్యాన్ని తెలియజేస్తూ ఉంది. క్రీస్తు ద్వారా మనకు దేవుని యొక్క సాక్షాత్కారం లభించింది. ఇది క్రైస్తవ జీవితం యొక్క మూల సూత్రం. పౌలు తిమోతికి రాసిన మొదటి లేఖలో ఈ అమూల్యమైనటువంటి భాగాన్ని రాశాడు. ఇది యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన కార్యాన్ని సంక్షిప్తంగా అయినా అద్భుతంగా వివరించే వచనం. దేవుడు సశరీరుడుగా ప్రత్యక్షమాయను అనగా ఆయన శరీరధారణ చేశాను. ఇది యేసుక్రీస్తు అవతారాన్ని సూచిస్తుంది. దేవుడు మనుష్య రూపాన్ని ధరించి ఈ లోకంలో జన్మించాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. వాక్యము శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసిస్తూ ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలలో పాపులమైన మన కోసం మన పాపములను పరిహరించుటకు శరీరం కలిగిన మానవుడిగా అనగా దేవుడు తన తత్వాన్ని వదిలి దాసుడిగా ఈ లోకమునకు వచ్చాడు. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. క్రీస్తు పరిశుద్ధాత్మ వలన న్యాయబద్ధమైన వాడిగా నిరూపించబడ్డాడు. ఇది ఆయన పునరుద్ధానాన్ని సూచిస్తుంది. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. యేసు బోధన మాత్రమే కాదు, ఆయన రక్షణ సందేశం జనములకు ప్రకటించబడింది. యేసు మరణం గెలిచి పునరుద్ధానం తరువాత ఆయన శిష్యుడికిచ్చిన ఆదేశం ప్రకారం క్రీస్తును గూర్చిన సువార్త ఆయన దైవ మానవుడని, భూమి మీద పవిత్ర జీవితం గడిపాడని, పాపుల కొరకు చనిపోయి పునరుద్ధానుడై పరలోకంలో మహిమను పొందాడు అని, ఆయన యందు విశ్వాసముంచిన ప్రతి వానికి ఈ రక్షణ లభిస్తుంది అని ప్రకటించాలి. ఆమేన్.